ఎంతమంది ఉన్నామా ఈ భువనగిరిలో? ఈ భువనగిరిలో మన సూదరులం మన బీసీలం 150,000 మంది ఉన్నాము. రెడ్డి వాళ్ళు 19,000 మంది ఉన్నారు. 150,000 ఉన్నోడేమో ఇంద్రం ఇల్లు కావాలని తిరుగుతా ఉన్నాడు. 19,000 లేనోడేమో నీకు ఇల్లు ఏమి అంటున్నాడు. గజ్వెల్ నియోజకవర్గంలో వెలుమోళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? 481 మంది. 481 మంది ఉన్న ఎలుమాయన ఆడ ఎమ్మెల్యే అవుతాడు, మంత్రి అవుతాడు, ముఖ్యమంత్రి అవుతాడు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది ముదిరాజులు మంత్రి పదవి కోసం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఈ నల్లగొండ జిల్లా నుంచి చెప్తా ఉన్నా, ఈ సభావేదిక నుంచి మీ అందరికీ ఒక మాట ఇస్తా ఉన్నా, మేము అత్యంత కీలకమైనటువంటి డాక్యుమెంట్ ని బయట పెడతా ఉన్నాం రేపు. కానీ ఒక మాట ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నా, నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి రెడ్డి ఎమ్మెల్యేలారా, మంత్రులారా, మిమ్మల్ని ఒక్కరిని కూడా అసెంబ్లీ గేట్ దాకనియ్య. రేపు పొద్దుగల ఒక్కరిని కూడా దాకని అసెంబ్లీ గేటు. గుర్తు పెట్టుకోండి, మా ప్రజల రక్తం దాగుతూ మా మీద పెత్తనం చేస్తున్నటువంటి మిమ్మల్ని ఎట్టి పరిస్థితిలో రాజకీయంగా ఖతం చేసేటువంటి కార్యక్రమం చేస్తా. సోదరులారా, ఈ తెలంగాణ రాష్ట్రంలో మునుగోడును 59 ఏళ్ల నుంచి రెడ్లే వెళ్తా ఉన్నారు. ఇదే భువనగిరిలో 59 ఏళ్లు రెడ్లే, నిర్మల్లో 59 ఏళ్లు, బాల్కొండలో 58, తాండూరులో 58, కొడంగల్లో 58 ఏళ్లు, పెద్దపల్లిలో 58, నల్గొండలో 57, మిర్యాలగూడలో 55 ఏళ్ల నుంచి రెడ్లే వాళ్ళ అయ్య జాగీర్ అనుకొని కూర్చేసుకొని కూర్చొని మేము ఎమ్మెల్యేలం అవుతాం, మేము మంత్రులం అవుతాం, మీరు అడక్క తినురని చెప్తా ఉన్నారు. ఓట్లు మనయి, వాళ్ళు మాత్రం ఎమ్మెల్యేలు అవుతారంట. అగో ఈ పంచాయతీ ఇయ్యాల మా ఓట్లు, మా సీట్లు ఈ భువనగిరి నుంచి రేపు పొద్దుగల మా యాదవ బిడ్డను, మా గౌడ బిడ్డను, మా ముదిరాజు బిడ్డను, మా పద్మశాలి బిడ్డను 2028లో ఖచ్చితంగా ఎమ్మెల్యే అయి తీర్తాడు ఇక్కడి నుంచి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంకా సూర్యాపేట అయితే ఎట్లయినా జొట్టెజాన యాదవ్ గారిది అది. 2028లో ఎవడు అవునన్నా కాదన్నా చేస్తా ఉన్నా. సోదరులారా, ఇక ఈ పాలకుర్తి ఉంటది ఒక తాన. ఈ పాలకుర్తి కాడ 69 ఏళ్ల నుంచి రెడ్డోళ్ళు వెలుమోలే ఎమ్మెల్యేలు ఆడ 69 ఏళ్ల నుంచి. గద్వాల అదే, మంచిర్యాల అదే, సిరిసిల్ల కాడ అదే, సిద్దిపేట కాడ 403 ఓట్లు ఉన్నాయా వెలుమోలే. హరీష్ రావు ఆడ ఎమ్మెల్యే అలా కులపోలే. సిర్పూర్ కాగజ్ నగర్ లో 101 ఓట్లే వెలుమోలే. 101 ఓట్లు ఉన్నాడు ఆడ ఎమ్మెల్యే అయితా ఉన్నాడు. లక్షలాది మంది ఉన్నటువంటి బీసీలకు వీళ్ళు అన్యాయం చేస్తూ పార్టీలు ఇన్ని రోజులు అంటే వాళ్ళ దగ్గర బీఫామ్లు ఉండే. మీ బీఫామ్లు వద్దు లొడబీస్ మాకేమవుతుంది. ఇప్పుడు మా బీఫామ్ మాతాన్నే ఉంది, ఇవాళ అందుకోసమే ప్రజలారా, వీళ్ళ మీద, ఈ దొరల మీద, ఈ రెడ్ల మీద, వీళ్ళ ఆధిపత్యం మీద తిరుగుబాటు చేయడం కోసమే ఇవాళ ఒక బృహత్తరమైనటువంటి ఆపరేషన్. తెలంగాణలో సగం బడైపోయింది, ఇక సగం మందే ఉన్నారు. 59 మంది ఉన్నారు. రెడ్డోళ్ళు, వెలమోళ్ళు, కమ్మోళ్ళు ఎమ్మెల్యేలు 59 మంది ఉన్నారు. ఈ 59 మందిని రాజకీయ సమాధి చేసేటువంటి ఒక బృహత్తరకరమైనటువంటి యుద్ధాన్ని ఇక్కడి నుంచి ప్రారంభిస్తా ఉన్నాం సోదరులారా. దాని పేరే సర్జికల్ స్ట్రైక్ 59. ఇక్కడి నుంచే ప్రారంభిస్తా ఉన్నాం సోదరులారా. ఒక్కసారి ఆ సర్జికల్ స్ట్రైక్ ని